హలో ఎవ్రీవన్. ఈరోజు జావాలో వైల్ లూప్ అంటే ఏంటి, అసలు వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. అసలు వైల్ లూప్ అంటే ఏంటి? వైల్ లూప్ ఈజ్ వన్ ఆఫ్ ది లూపింగ్ స్టేట్మెంట్. లూపింగ్ స్టేట్మెంట్స్లో వన్ ఆఫ్ ది లూపింగ్ స్టేట్మెంట్ వైల్ లూప్ అనమాట. వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం? వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఒక టాస్క్ని రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి వైల్ లూప్ యూజ్ చేస్తాం. మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి అదర్ లూప్స్ ఉన్నాయి కదా, దెన్ వైల్ లూపే ఎందుకు యూజ్ చేస్తాం అనే డౌట్ రావచ్చు. వైల్ లూపే ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఒక టాస్క్ని రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడం, ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలో తెలియనప్పుడు, అంటే నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కౌంట్ తెలియనప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వైల్ లూప్. వైల్ కండిషన్ రాస్తాం, కండిషన్ చెక్ చేసుకొని కండిషన్ ట్రూ అయితే లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ తర్వాత అప్డేషన్ పర్ఫామ్ చేస్తాం. అప్డేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూ అయితే సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే లూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1, ఐ ఈక్వల్స్ టు 1 అని డిక్లేర్ చేసుకున్నా. వైల్ కండిషన్ ఏంటి అంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5, అంటే 5 కంటే ఐ వాల్యూ తక్కువ ఉండాలి, ఎంతైనా ఉండొచ్చు. సో ఇక్కడ మనకి ఎన్నిసార్లు లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలీదు, 5 కంటే తక్కువ ఉండాలి అన్నారు. సో ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది తెలీదు. సో నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కౌంట్ తెలియనప్పుడు వైల్ లూప్ యూస్ చేస్తామన్నమాట. ఆయన్ని ప్రింట్ చేస్తాము ఇంక్రిమెంట్. ఇలా నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కౌంట్ తెలియనప్పుడు వైల్ లూప్ యూస్ చేస్తాం. మీకు ఇంకా ఇన్‌డెప్త్‌గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తో కావాలి అంటే, మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.